బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండోనేషియాలో వరుసగా భూకంపాలు సంభవించాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలో 2 సార్లు ఇండోనేషియాలోని ఒక దీవిలో భూమి కంపించింది. దీంతో అక్కడ ప్రజలంతా కూడా భయంతో పరుగులు తీశారు. ఏ క్షణం ఏం జరుగుతుందా అనే భయం ప్రజలు నెలకొంది. అయితే రెక్టార్ స్కేల్ పైన ఈ భూకంప తీవ్రత 6.7గా నమోదైనట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. అయితే సాధారణంగా 6.7 తీవ్రత అంటే చాలా పెద్ద మొత్తంలో ప్రమాదం సంభవిస్తుంది. చాలా వరకు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కింద పడిపోతుంటాయి. కానీ ఈ భూకంపం ఒక దీవిలో సంభవించింది. అది కూడా ఎక్కువగా మనుషులు లేని ప్రదేశం, అది కూడా ఎక్కువగా ఎలాంటి ఎత్తైన భవనాలు లేని ప్రదేశంలో సంభవించిన కారణంగా ఎక్కువగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ వరుసగా 2 సార్లు, అది కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించడంతో అక్కడ కాస్త ప్రజల్లో కాస్త భయం అనేది నెలకొంది. అయితే ఇండోనేషియాలోని తనింబర్ దీవుల ప్రాంతంలో జూలై 14న ఇవాళ స్థానిక సమయం అక్కడ స్థానిక సమయం 12 గంటల 49 నిమిషాలు, అంటే ఇక్కడ 11 గంటల 49 నిమిషాలకు 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం బందా సముద్రంలో మలుకు ప్రావిన్స్లోని తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల పశ్చిమంలో 98 కిలోమీటర్ల లోతున అక్కడ సంభవించినందుకు కూడా ఇప్పటికే సైంటిస్ట్ చెప్తున్నారు. సో మొత్తం మీద అక్కడ ఎందుకు సంభవించిందంటే, నార్మల్గా కూడా టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు ఉన్నప్పుడు కూడా భూమి కంపిస్తుంటుందంటూ కూడా చాలా సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇంత తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎగ్జాక్ట్గా దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా సైంటిస్టులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భూకంపం సమీపంలోని గ్రామాల్లో కాస్త భయాందోళన రేకెత్తింది. ప్రజలు భవనాల నుంచి బయటకు పరిగెత్తారు. సో ఏకంగా అక్కడ దగ్గరలో ఉండే గ్రామాలంతా కూడా, ఎందుకంటే అక్కడ సముద్రం కూడా ఉండడంతో ఒక్కసారిగా సునామీ వస్తుందా అనే ఒక భయం కూడా ప్రజల్లో నెలకొంది. అయితే ఇక్కడ భూమి కంపించడంతో పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలు తాము ఉంటున్న నివాసంలో నుంచి బయటికి పరుగులు తీశారు. సో దాంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. అయితే నార్మల్గా ఒక్కసారి భూకంపం వస్తేనే చాలా భయం, ఎందుకంటే నార్మల్గా మనం కూర్చున్నప్పుడు ఒక్కసారిగా భూమి కదులుతున్నప్పుడు ఏదో తెలియని ఒక భయం వస్తుంది. అలాంటిది కేవలం 10 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపిస్తే, అది కూడా 6.7 తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన దాని తీవ్రత నమోదైంది. సో నార్మల్గా 4.0 తీవ్రత నమోదైనప్పుడు కూడా కాస్త మనం ఆ భూమి షేక్ అవుతున్నప్పుడు చాలా భయం వేస్తుంది. అది అలాంటిది 6.7 తీవ్రతతో భూమి కంపించినప్పుడు కూడా అక్కడ చాలా భయాందోళనకరమైన వాతావరణం అక్కడ నెలకొంది. అయితే దీవిలో సంభవించిన కారణంగా ఎక్కువగా ప్రమాదం చోటు చేసుకోలేదు. సో దీంతో అక్కడ పొద్దున 11 గంటల 49 నిమిషాలకు ఒక భూకంపం సంభవిస్తే, మళ్ళీ ఇంకొకసారి ఎగ్జాక్ట్గా 12 గంటలకు మరొకసారి భూమి కంపించింది. సో దీంతో ప్రజలంతా కూడా భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం వల్ల తరచుగా అక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. అయితే ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల సంఘర్షణ వల్ల 120కి పైగా చురుకైన అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు సర్వసాధారణం. 2004లో సుమత్రా తీరంలో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం భారీ సునామీకి రేకెత్తించి 175,000 మంది ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన ఇండోనేషియాలోని ఒక భౌగోళిక హానిని గుర్తు చేస్తోంది. అయితే ఇటీవలి భూకంపం తనింబర్ దీవుల్లో 15 ఇళ్లు మరియు 2 పాఠశాల భవనాలకు నష్టం కలిగించిన 2023 జనవరి 7.6 తీవ్రత భూకంపాన్ని గుర్తు తెచ్చింది. అయినప్పటికీ ఈసారి తీవ్ర నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో గత 24 గంటల్లో 52 భూకంపాలు సంభవించాయి. వీటిలో 6.7 తీవ్రత భూకంపం అత్యంత శక్తివంతమైనదని ఇప్పటికే ఒక నివేదిక ద్వారా సైంటిస్టులు వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఈ భూకంపం గురించి చాలా ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇండోనేషియా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ప్రజెంట్ అక్కడ అధికారులు కంప్లీట్గా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరొకసారి ఇలాంటి భూకంపం సంభవిస్తే ఒకవేళ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగినప్పుడు అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇమీడియట్గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కోసం కూడా ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు.